పల్నాడుకు సంబంధించి ఎన్నో ఏళ్ల నుంచి పర్యావరణ అనుమతులు లేక ఆగినటువంటి వరికపూడి సెలకు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి సపోర్ట్ వచ్చింది. తాజాగా చంద్రబాబు గారి ప్రపోజల్స్ని కేంద్ర పర్యావరణ కమిటీ ఓకే చేసింది. ప్రాజెక్టు ప్రతిపాదన పరిశీలించి పర్యావరణ అనుమతులు సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన కారణాలని అంగీకరించింది. వార్షిక సగటు వర్షపాతం అల్పంగా ఉంది, 63.4 సెంటీమీటర్లే. వెనుకబాటుతనం ఆ ప్రాంతంలో బాగా ఎక్కువ ఉంది. సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుంటున్నామంటూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అడిగొప్పుల, ఆత్మకూరు, దరివేముల ప్రాంతాల్లో 250 హెక్టార్ల భూమి అవసరమైతే అందులో 19.13 హెక్టార్లు మాత్రమే అటవీ భూమి, మిగతాది అటవీయేతర భూమి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏటా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా వెల్దుర్తి మండలంలోని వరికపూడి సెల వాగు నుంచి 4.86 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసి వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి మండలాల్లోని 84,500 ఎకరాలకు సాగునీరు అందించాలన్నటువంటి ప్రధాన లక్ష్యం. వాస్తవంగా మొదట్లో 24,900 ఎకరాలకి నీళ్లు అనుకున్నారు. కానీ ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చంద్రబాబు గారిని అడిగేటప్పటికి ఇప్పుడు వెల్దుర్తి, ఉప్పలపాడు, గొంగలగుంట, గొట్టిపాళ్ల, సిరిగిపాడు, బోదులనీడు, లోయపల్లి గ్రామస్తులు కూడా అడిగితే బాబు గారు వాళ్ళకి ఓకే చేశారు. దీంతో 84,500 ఎకరాలకి దాని పరిధిని పెంచుతా జీవో కూడా ఇచ్చారు. ఇప్పుడు దానికి 3,227 కోట్లు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే వాగునీళ్ళు అంటే అదేమి కృష్ణానదిలో నుంచి వీటిలో నుంచి కాదు, ఈ వర్షాలప్పుడు పడి వాగు నిండిపోతూ ఉంటుంది, అవి వృధాగా పోతున్నాయి అన్నమాట. ఆ నీళ్ళని ఇక్కడ వాడటం. దీంతోపాటు ఆ ఏపీ జెన్కో, ఎన్హెచ్పిసి, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కలిసి వైఎస్ఆర్ కడప ప్రకాశం జిల్లాలో 334.8 హెక్టార్లో తలబెట్టి 800 మెగావాట్ల రాజుపాలెం క్లోజ్ లూప్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు కూడా పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. అయితే అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకి మాత్రం పర్మిషన్ ప్రస్తుతానికి వాయిదా వేసింది.